ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా కానీ చాలా రుచిగా తయారయ్యే చిక్కుడుకాయ టమాటో కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తాజా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి రెండు చివర్లు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, టమాటోలను కూడా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేలా చేయాలి. తరువాత తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మృదువుగా మారే వరకు నెమ్మదిగా వేయించాలి. ఆ వెంటనే కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు కలపాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముడి వాసన పోయే వరకు వేయించాలి. కొంచెం పసుపు. ఇప్పుడు కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు మరియు టమాటో ముక్కలు రెండింటినీ కలిసి వేసి బాగా కలపాలి. మూత పెట్టి మధ్యమ మంట మీద కొద్దిసేపు ఉడకనిస్తే టమాటో మెత్తబడుతూ చిక్కుడుకాయకి మంచి రుచి ఇస్తుంది. కూర కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం, ధనియాల పొడి మరియు కొద్దిగా మెంతుల పొడి వేసి మసాలా మొత్తం కూరకి బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. వాసనతోనే ఆకలి పెంచే చిక్కుడుకాయ కూర రెడీ. ఈ కూరను వేడివేడి అన్నంతో లేదా చపాతీ, రోటీలతో కానీ తింటే ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.